ఫ్రీగా టిఫిన్ ఇవ్వలేదని మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. హోటల్ యజమానురాలపై హెల్మెట్, వాటర్ బాటిల్తో దాడికి పాల్పడ్డాడు రాజు యాదవ్ అనే యువకుడు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అడ్డు వచ్చిన కానిస్టేబుల్ శశికాంత్ని సైతం పిడిగుద్దులతో దాడి చేశాడు. తాను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అనుచరుడినంటూ వీరంగా సృష్టించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 11 గంటల సమయంలో సిరి హోటల్ నుంచి ఎవరో వ్యక్తి తాగి గొడవ చేస్తున్నాడని చెప్పి కంప్లైంట్ వచ్చింది. మన జవాన్లకి వెళ్ళారు. అక్కడ కౌంటర్లో కూర్చున్న కుమారి అనేది రాజు అనే వ్యక్తి, ఇతను రెసిడెంట్ ఆఫ్ ఎలవమని తెలిసింది. దుర్భాషలు ఆడుతూ ఆమెను హెల్మెట్తో ఆమెను కొట్టాడు. వెంటనే అక్కడికి రీచ్ అయిన మన కానిస్టేబుల్ కూడా అతను ఆపడానికి ట్రై చేశాడు. అతను తాగి అదుపులో లేని కండిషన్లో ఉన్నాడు. మన కానిస్టేబుల్ కూడా వెళ్ళిన వాళ్ళకి కూడా అసాల్ట్ చేయడం జరిగింది. సో రాత్రి అతను డ్రంకర్ కండిషన్ ఉన్నాడు. పట్టుకొచ్చాక అతను చెక్ చేసి తాగిన వాటర్ లేదా చెక్ చేసి డీడీ చేసిన డ్రంక్ అయిన తర్వాత వేరే పూచీకత్తు మీద వదిలిపెట్టడం జరిగింది. ఈరోజు కేసు రిజిస్టర్ చేస్తున్నాము. కుమారి కంప్లైంట్ మీద యాజ్ వెల్ యాజ్ మా జవాన్ ఎవరైతే ఉన్నారో ఆయన అసాల్ట్ చేశాడు. శశికాంత్ రెడ్డి కానిస్టేబుల్ కంప్లైంట్ మీద కూడా 2 కేసులు రిజిస్టర్ చేసి ఈ సుమారు 11 గంటల సమయంలో సిరి హోటల్ నుంచి ఎవరో వ్యక్తి తాగి గొడవ చేస్తున్నాడని చెప్పి కంప్లైంట్ వచ్చింది. మన జవాన్లకి వెళ్ళారు. అక్కడ కౌంటర్లో కూర్చున్న కుమారి అనే ఈ ఘటనకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, కేసు నమోదయ్యిందా? దర్యాప్తు చేస్తున్నారా? ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? కేపీహెచ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి ఒక హోటల్ కి రాజు అనే వ్యక్తి టిఫిన్ కోసం వెళ్ళాడు. అతను మద్యం సేవించి వెళ్ళి అక్కడ నానా హంగామా చేశారు. అక్కడ ఉన్నటువంటి హోటల్ యజమాని పైన, అదేవిధంగా అక్కడ సర్వ్ చేసినటువంటి సర్వెంట్ల పైన చేసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నిటిని కూడా కింద పడేస్తూ నాకు ఫ్రీగా టిఫిన్ ఇవ్వాలి, నాకు నచ్చినటువంటి టిఫిన్ ఇవ్వాలి అని చెప్పి మద్యం మధ్యలో నానా హంగామా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులకు ఫిర్యాదు అందించడంతో వెంటనే రాత్రిపూట విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఆ గొడవని సర్దుమర్చి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు పోలీస్ మీద కూడా ఆ రాజు అనే వ్యక్తి శశికాంత్ రెడ్డి కానిస్టేబుల్ ఉన్నారు. తన మీద స్టే చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి రాజు వెంటనే అక్కడికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి వస్తువులతో ఒకరి మీద మరొక తర్వాత దాడులు చేసుకుంటూ చివరిగా యజమాని దగ్గరికి వచ్చి నా మీదే కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాటర్ బాటిల్, అదేవిధంగా కొన్ని సామాన్లు అయితే మాత్రం యజమాని మీద చేస్తున్నారు. దీంతో పోలీసులు అయితే మాత్రము తన మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి కేసును నమోదు చేసుకొని అతను ఒకవైపు మద్యం సేవిస్తున్నారు, మరోవైపు పోలీస్ మీద కూడా అంటే కానిస్టేబుల్ మీద కూడా చేసుకోవడంతో అయితే మాత్రం కేసు నమోదు చేసి కేసు గురించి మరింతగా అటు సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు ఆ టైంలో ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరెవరు ఎందుకు చేస్తున్నాడు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సుజాత.